అక్కడ ఉన్న హిందువుల ఇళ్లను గుళ్లను తగలబెడుతున్నారని, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారని, తరిమి చంపుతున్నారని, ఇవి చాలా ఎక్కువ వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజంగానే బంగ్లాదేశ్ లో జెనోసైడ్ జరుగుతుందా అన్న అనుమానం చాలా మందికి వచ్చిందా, నీకు వచ్చిందా? ఎందుకంటే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి, కానీ ఇటువంటి ఘోరాలు జరుగుతున్నట్టుగా మాత్రం ఎక్కడ వార్తలు రావట్లేదు. దాంతో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఏంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా అటువంటి వార్తలు రిపోర్ట్ చేయట్లేదా? సరే, ఇప్పుడు రిపోర్ట్ చేయట్లేదు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అటువంటి వార్తలు ఎప్పుడైనా రిపోర్ట్ చేసిందా? ఈ మధ్యనే లండన్ ప్రధాన వీధుల్లో ఒక శాంతి మతం 16 నుంచి 20 మందిని నడి రోడ్ల మీద ఏదో చేసేసింది. ఆ బాడీలను చూపిస్తూ సోషల్ మీడియా మాట్లాడింది, కానీ ఆ నరహననం గురించి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా మాట్లాడిందా? ఏ మీడియా అయినా ఆ దృశ్యాలను చూపించిందా? లేదు కదా. కానీ ఆ దృశ్యాలను నేను ఇక్కడ చూపించగలను, కానీ చూపిస్తే వెంటనే ఆ వీడియోనే కాదు, నా ఛానల్నే లేపేస్తుంది యూట్యూబ్. కేవలం వాళ్ళు ప్రధాని భవనంతోనే ఆపలేదు, ఆ తర్వాత వాళ్ళు దారంతా కూడా అనేక లూటీలు చేశారు. అప్పటి నుంచి లూటీలు, దొమ్మీలు అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అవునమ్మా, మీరు చెప్పింది నిజమమ్మా, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయమ్మా. బట్ అయితే ఈ లూటీలు కేవలం హిందువుల ఇళ్ల మీదే చేస్తున్నారా, మిగిలిన వాళ్ళ ఇళ్ల మీద కూడా చేస్తున్నారా అనేది ఇక్కడ మనకు వస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్న మనకి కాదమ్మా రావడం, నీకొస్తుంది. హిందువుల ఇళ్ల మీదే చేస్తున్నారా, ఇతరుల మీద కూడా చేస్తున్నారా అన్న ఈ ప్రశ్నకి జవాబు చర్చిద్దాం. కానీ ముందు ఈ బొమ్మ చూడండి. ఈ బొమ్మ ఎందుకు ఎరగొట్టారు, దానికి మీరు జవాబు చెప్పగలరా? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మొత్తం మూమెంట్ ఏదైతే ఉందో, స్టూడెంట్ మూమెంట్ గా మొదలైన మూమెంట్ ఏదైతే ఉందో, అది హిందూ ముస్లిం గొడవ కాదు, అది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన గొడవ. నిజమేనమ్మా, అది స్టూడెంట్ ఉద్యమమే, కానీ హసీనాకు వ్యతిరేకంగా మారిపోయింది. ఆ విద్యార్థి ఉద్యమంలో ప్రధాన సూత్రధారులు హిందూ విద్యార్థులేనమ్మా. ఆ హిందూ విద్యార్థులందరూ ఆ ఉద్యమ ప్రదర్శనలో ఉండగానే వాళ్ళ ఇళ్ళు తగలబెట్టారమ్మా. చాలా మందికి బయట నుంచి కబుర్లు వచ్చినాయి, ఉరే నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు, ఆల్రెడీ నీ ఇల్లు అక్కడ తగలెట్టేశారు అని. అప్పుడు వాళ్ళు లబోదిబోమన్నారు. ఏకపార్టీ ప్రజాస్వామ్యం నుంచి ఇంక్లూజివ్ డెమోక్రసీ అంటే బహుళ పార్టీ ప్రజాస్వామ్యం ఏర్పడాలి అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఏకపార్టీ ప్రజాస్వామ్యం, బహుళ పార్టీ ప్రజాస్వామ్యం, ఇంక్లూజివ్ డెమోక్రసీ, ఈ తొక్కలో టెర్మినాలజీ వద్దమ్మా. గానీ ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలందరూ కలిసి తమకు కావలసిన వారిని తమను పాలించే విధంగా ఎన్నుకునే దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. హసీనా దౌర్జన్యాలు, దారుణాలు చేసి ఆ పదవిలోకి రాలేదు. 1 సంవత్సరం లోపే ఇదే ప్రజలు ఆమెను ఎన్నుకున్నారు. ఎందుకంటే అక్కడ చాలా సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీ అయితే జైళ్లలోనో లేదా హౌస్ అరెస్ట్ లోనే ఉంది. జైళ్లలోనో హౌస్ అరెస్ట్ లోనో ఎందుకున్నారు? కారణం నువ్వు చెప్పాలి. ఏదో నోటుకొచ్చింది వాగితే కాదు. వాళ్లను హసీనా అలా జైళ్లలో పాడేలేదు. అక్కడి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆ అరెస్టులు జరిగాయి. జర్నలిస్టును అంటావు కదా, ఆ విషయం చెప్పకుండా సగం సగమే చెప్తావా? పేడపూరిలా ఉన్నావే. వేరే రకమైన అసమ్మతికి అక్కడ అవకాశమే లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కోటాకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం చివరికి బహుళ పార్టీ ప్రజాస్వామ్యము హసీనా దిగిపోవాల వరకు వెళ్ళింది అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఏకపార్టీ ప్రజాస్వామ్యం, బహుళ పార్టీ ప్రజాస్వామ్యం, ఇటువంటి దిక్కుమాలిన టెర్మినాలజీలు ఏ విద్యార్థికి తెలియదు. వాళ్లకు హసీనా మీద ద్వేషాన్ని రగిల్చారు, హసీనా మీద ద్వేషాన్ని పెంచుకున్నారు అంతే. ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ ఇలాంటి దిక్కుమాలిన మాటలు, ఆలోచనలు ఆ విద్యార్థులకు ఉండవు. అక్కడ లేని దిక్కుమాలిన భావజాలాన్ని కూడా నువ్వు ఇక్కడ వాళ్లకు రుద్దడానికి ట్రై చేయకమ్మా. సో ఈ నేపథ్యంలో ఈ దొమ్మిల్లో మొట్టమొదట టార్గెట్ అయింది అవామీ లీగ్ నాయకులు, వాళ్ళ ఇల్లు. హసీనా దేశం నుంచి వెళ్లిపోగానే ఆమె పార్టీ నాయకుల ఇళ్ల మీద విపరీతంగా దాడులు జరిగాయి. బొంగేం కాదు, ఆమె ఇంటి మీద జరిగిన తర్వాత ముందు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద జరిగినాయా? ఏం కాదు, ఆవిడ ఇంటికి అతి సమీపంలో ఉన్న రాహుల్ ఆనంద్ అనే హిందువు ఇంటి మీద దాడి చేసి దాన్ని సర్వనాశనం చేసేశారు. అతడు ఏమి అవామీ లీగ్ చెందిన వ్యక్తి కాదు. హిందువుల మీద ఆ తర్వాత ఎప్పుడో దాడులు జరగలేదమ్మా. ఆవిడ ఇంటి మీద దాడి జరిగిన వెంటనే అతని ఇంటి మీద జరిగింది. అతడు అవామీ లీగ్ కాదు. అతని మీద దాడి జరగడానికి కారణం అతడు కేవలం హిందూ అవడమే. ఎప్పుడు అల్లర్లు జరిగినప్పుడు అనేక మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇందులోకి వస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి ఒక రకంగా పండగ లాంటిది. పేడలో అప్పుడే పుట్టిన పేడ పురుగుకు ఏమీ తెలియవు, కళ్ళెదురుగా ఏదుంటే అదే నిజము అనుకుంటుంది. ఈ పాపగారి పరిస్థితి కూడా అలాగే కనబడుతుంది. ఏ ఉద్యమంలోకైనా యాంటీ సోషల్ ఎలిమెంట్లు ఎంటర్ అయిపోతాయట. అక్కడి విద్యార్థులను ఎగదోసిందే అమెరికన్ CIA వయా జార్జ్ సోరోస్. ఈ అమెరికన్ CIA సోరోస్ బృందానికి పాకిస్తాన్ ISI కలిసింది. ఈ పాకిస్తాన్ ISI లష్కరే తోయిబాని యాక్టివేట్ చేసింది. ఆ లష్కరే తోయిబా బంగ్లాదేశ్లోని అన్సరుల్లా బంగ్లా టీంతో
కలిసింది. ఈ రెండు ఏవో అల్లరి మోకలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనుకుంటే చాలా పొరపాటు. ఆ రెండు కూడా ఆ మతానికి చెందిన ధార్మిక సంస్థలు. ఆ ధార్మిక సంస్థలు తమ మత గ్రంథం చెప్పినట్టు ప్రవర్తిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో సాధారణంగానే ఉన్న ప్రత్యేకమైన అవకాశం దొరికినప్పుడు తమ మత గ్రంథం ఏం చెప్పిందో ఆ పనిని చేస్తాయి. ఈ అల్లర్ల మాటను వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు. అందులోకి మత ఛాందస వ్యక్తులు కూడా ప్రవేశిస్తారు. ఇక్కడ కూడా ప్రవేశించారు. అమ్మా, ఎక్కడెవరు అవకాశం చూసుకుని ప్రవేశించలేదు. ఇది ఒక స్క్రిప్టెడ్ యాజిటేషన్. విద్యార్థులను ఎప్పుడు ఎలా ఎగదొయ్యాలి, ఎగదోసిన తర్వాత వాళ్ళను ఎలా ఎజిటేట్ చేయాలి, వాళ్ళు ఎజిటేట్ అయినప్పుడు ఎప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళను పక్కకి పంపించి వీళ్ళ పని చూసుకోవాలి అన్నది ముందే స్క్రిప్టెడ్. దాని ప్రకారమే అక్కడ నడిచింది. వాళ్ళు హిందువుల ఇళ్లను గుళ్లను కూడా టార్గెట్ చేశారు. అందుకు ఒక కారణం ఏంటంటే షేక్ హసీనా నియంతలా వ్యవహరించినప్పటికీ కూడా ఆమె సెక్యులర్. ఆమె మాత్రమే కాదు, అసలు బంగ్లాదేశ్ దేశమే సెక్యులర్ దేశం, భారతదేశం లాగా. అక్కడ ఆమె ఎప్పుడు మైనారిటీల మీద దాడుల్ని సహించలేదు. దాంతో మైనారిటీలుగా ఉన్న వాళ్ళందరూ షేక్ హసీనా వెంట ఉన్నారు. సో అవామీ లీగ్ మీద ఎట్లయితే కోపం ఉందో అట్లా మైనారిటీల మీద కూడా అక్కడ కొంతమందికి కోపం ఉంది. హిందువులందరూ హసీనా వెనకాల ఉన్నారు, అందుకని హిందువుల మీద కూడా ముస్లింలు దాడి చేశారు అని బొంకుతున్నావా? బొంగేం కాదు. ఇక్కడ చూడు, కనబడుతున్నాడు రాహుల్ ఆనంద్. ఇతగాడు హిందువే, కానీ అక్కడ హసీనాకు ఎదురుగా వ్యతిరేకంగా జరిగిన ఆ ఉద్యమానికి ఇతడు చాలా సపోర్ట్ చేశాడు పబ్లిక్ గా. కానీ ఏం జరిగింది? ఇతని ఇంటిలో ఉన్న 300 సంగీత వాయిద్యాలను ధ్వంసం చేసి ఇంటిని తగలబెట్టేశారు. కారణం ఇతను హిందువు అని, అంతేగాని అవామీ లీగ్ అని కాదు. అవామీ లీగ్ అయితే అసలు ఉద్యమంలోనే ఉండేవాడు కాదు. ఉద్యమం చేసిన విద్యార్థులలో 15% పైగా హిందూ విద్యార్థులే ఉన్నారు. వాళ్ళందరూ హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే వాళ్ళందరూ హసీనా వెనకే ఉన్నారు అని ఎందుకమ్మా బొంకుతున్నావు? ఓహో, పేడ పురుగుకి ఏమీ తెలియదు కదా. సరే, అన్ని దేశాల్లోనూ ఛాందసవాదులు ఉంటారు. అది అమెరికాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, బంగ్లాదేశ్ లో ఉన్నారు. ఈ ఛాందసవాదులు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని అవకాశం తీసుకుని మతపరమైన కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా ఆ పని చేస్తున్నారు. అంటే మొత్తానికి వాళ్ళు మిగిలిన దేశాల్లో ఎలా చేస్తున్నారో బంగ్లాదేశ్లో కూడా అలాగే చేశారు అని అంటున్నావు, ఒప్పుకుంటున్నావు. సంతోషం. బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దేశవ్యాప్తంగా మైనారిటీల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి డేటా కలెక్ట్ చేసి ఆ డేటా అంతా కూడా అందులో పొందుపరిచారు. ఆ పొందుపరిచిన డేటాలో వాళ్లకు అందిన సమాచారమే ఉంటుందా, లేకపోతే నిజంగా జరిగినవన్నీ ఉంటాయా? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దేశంలో మైనారిటీల మీద దగ్గర 300 వరకు దాడులు జరిగాయని. ఈ దాడుల్లో ప్రధానంగా లూటీ జరిగింది, షాపుల ధ్వంసం జరిగింది. మనుషులకు పెద్దగా ప్రమాదం జరగలేదు, చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. అదండి పాపగారు చెప్తున్నారు. బంగ్లాదేశ్లో ఎవ్వరూ చనిపోలేదు, చిన్న చిన్న గాయాలు మాత్రమే తగిలాయి. పేడ పురుగు కదండి, ఎక్కడెక్కడో జరుగుతున్నవి దానికి తెలియదండి. దాని కళ్ళకు ఎదురుగా ఆకాశం కనబడుతుందండి. ఆకాశం నిర్మలంగా కనబడుతుంది కదండి, అదే నిజం అనుకుంటుందండి. పేడ పురుగు కదండి. కానీ చాలా షాపులు ధ్వంసమయ్యాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాహుల్ ఆనంద్ అనే ఒక హిందూ ఫోక్ సింగర్ ఇల్లు తగలబెట్టిన సంఘటన. అదొక 140 ఏళ్ల ఇల్లు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఆయన కొన్ని వేల సంగీత వాయిద్యాలు సేకరించి పెట్టాడు. ఈ మంటల్లో అవన్నీ తగలబడిపోయాయి. దీన్ని ఖండిస్తున్న వాళ్ళు ఇది కేవలం హిందువులకు సంబంధించింది కాదు, ఇది బంగ్లాదేశ్ హెరిటేజ్ కూడా, దీన్ని తగలబెట్టడం తప్పు అని దాదాపుగా దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఖండించారు. ఇప్పటి వరకు జరిగిన వాటిలో చాలా మేజర్ ఇన్సిడెంట్ అంటే రాహుల్ ఆనంద్ హిందూ అని కాదు, అది బెంగాలీ హెరిటేజ్కి సంబంధించింది కాబట్టి మేజర్ ఇన్సిడెంట్ అంటండి. రాహుల్ ఆనంద్ మీద జరిగింది హిందూ మీద జరిగిన ఇన్సిడెంట్ కాదు, వాళ్ళ కల్చర్ మీద జరిగిన ఇన్సిడెంట్ అని అక్కయ్య గారు బొంగుతున్నారు. మరి అయితే ఇదేంటండి, ఇది మేజర్ కదా, ఇది కల్చర్కి సంబంధించింది కదా, వాళ్ళ హెరిటేజ్కి సంబంధించిన మ్యాటర్ కదా. బంగ్లా అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు రవీంద్రనాథ్ ఠాగూర్. అది వాళ్ళ భాషకు, వాళ్ళ జాతికి ఒక చిహ్నం లాంటిది. మరి అటువంటి వ్యక్తి విగ్రహం బద్దలు కొడితే అది మేజర్ ఇన్సిడెంట్ కాదా? బొంకటానికి అది అవసరం లేదేనా? హసీనాను చంపడానికి వచ్చారు, ఎందుకంటే ఆమె అవామీ లీగ్. ఆమె తండ్రి విగ్రహాన్ని బద్దలు కొట్టారు, ఎందుకంటే ఆయన అవామీ లీగ్ తండ్రి. మరి ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన విగ్రహాన్ని ఎందుకు బద్దలు కొట్టారు? ఆయన అవామీ లీగ్ కాదు కదా. గట్టిగా మాట్లాడితే ఆయన బతుకున్న కాలంలో అసలు అవామీ లీగ్ అనే పార్టీయే లేదు, అవామీ లీగ్కు ఈయనకు సంబంధమే లేదు అన్నప్పుడు ఈయన విగ్రహాన్ని ఎందుకు బద్దలు కొట్టారో నువ్వు చెప్పాలి. గోడ మీద బల్లి, పేడలోని పురుగా. నువ్వు చెప్పలేవు, తెలిసినా చెప్పలేవు, కానీ నేను చెబుతాను. ఇక్కడ ఒక పచ్చట్టు బుక్కు కనపడుతుంది చూడు, ఆ పచ్చట్టు బుక్కుకు అందులోని దేవుడికి విగ్రహాలు అంటే పరమ అసహ్యం. విగ్రహం అనేది ఎక్కడ కనిపించినా దానిని ధ్వంసం చెయ్యాలి
అని ఆ గ్రంథంలో చెప్పి ఉంది కాబట్టి ఆయన విగ్రహాన్ని వాళ్ళు బద్దలు కొట్టారు. కానీ అవామీ లీగ్కి ఆయనకి సంబంధం లేదు. ఆ పుస్తకం చెప్పింది కాబట్టి ఆయన విగ్రహాన్ని బద్దలు కొట్టారు. ఆ పుస్తకం చెప్పింది కాబట్టి హిందువుల మీద దాడులు చేస్తున్నారు, అంతే. బయట వస్తున్న వార్తలు ఏంటి? ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని, పారిపోతుంటే తరిమి కొడుతున్నారని, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు చాలా వస్తున్నాయి. దాదాపుగా ఇందులో 90% ఫేక్. ఏంటి 90% ఫేకా? ఎట్లా చెప్తావు? ఎందుకంటే అక్కడున్న కౌన్సిల్ కంటే కూడా వీళ్ళకి ఇక్కడ తెలిసే అవకాశం లేదు కదా. తెలియకుండా ఉండే అవకాశం ఎంత ఉందో తెలిసే అవకాశం కూడా అంతే ఉందమ్మా. అంతేకాదు, మనకి ఇక్కడ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వాటిలో చాలా వరకు ఫ్యాక్ట్ చెక్ లో తప్పు అని కూడా తెలిసింది. ఫ్యాక్ట్ చెక్ ఎవరు చేశారు? మహమ్మద్ జుబేరేనా? ఆయన చేస్తే అలాగే ఉంటది కదా. బెంగళూరులో జరిగిన ఒక సంఘటనని బంగ్లాదేశ్ లో జరిగింది అని చెప్పి వైరల్ చేస్తున్నారు. ఇట్లా చెప్తూ పోతే కొన్ని డజన్లు బయటకు వస్తాయి. సో సోషల్ మీడియా హ్యాండిల్స్ లోను, వాట్సాప్ లోను వస్తున్న వార్తలు చాలా వరకు అబద్ధం. ఎట్ ద సేమ్ టైం హిందువుల మీద దాడులు జరుగుతున్నాయన్నది కూడా నిజమే. కానీ ఏదైతే ఇక్కడ మత రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారో అది కూడా ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నది హిందూ ముస్లిం వ్యవహారం కాదు. అవునమ్మా, బంగ్లాదేశ్లో జరుగుతుంది హిందూ ముస్లిం వ్యవహారం కాదు. అది బ్రాహ్మణులు వైశ్యులు కొట్టుకుంటున్నారు ఆ వ్యవహారం. మిత్రులారా, బంగ్లాదేశ్లో జరుగుతుంది అసలు హిందూ ముస్లిం వ్యవహారమే కాదు. కేవలం అక్కడ అవామీ లీగ్ మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. నిజమే, అవామీ లీగ్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కానీ ప్రధానంగా జరుగుతున్నది హిందువుల మీదే. అది కేవలం 200-300 మాత్రమే కాదు. అందులో హిందూ ముస్లిం కోణం లేదు. దేశంలో లూటీ జరుగుతుంది, దొమ్మి జరుగుతుంది. అందులో కొంతమంది మైనారిటీల మీద కూడా దాడులు చేస్తున్నారు. కానీ కేవలం మైనారిటీలను టార్గెట్ చేసి అక్కడ దాడులు జరగట్లేదు. చాలా బాగా చెప్పారమ్మా. టెంపుల్ మీద అటాక్ చేస్తున్నారు అని వార్త చెప్పగానే ఆర్మీ వచ్చి దాన్ని సేవ్ చేసే ప్రయత్నం చేసిందని టెంపుల్ కమిటీకి సంబంధించిన వ్యక్తి చెప్పాడు. దాని అర్థం టెంపుల్ మీద అటాక్ చేశారు అనే కదమ్మా. హిందువుల మీద దాడి చెయ్యలేదు అని చెబుతూ దాడి చేసిన విషయాలను రుజువులుగా చూపిస్తున్నారా? వెరీ గుడ్. మరొక దాంట్లో ఇంటి మీద దాడి చేస్తున్నారని చెప్తే ఆర్మీ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాతే ఇస్లాం పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి సేవ్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని తరిమేశారు అనే వార్త కూడా మనం చూసాం. మీలో ఎవరైనా సినిమా నిర్మాతలు ఉంటే ఈ మేడం గారిని అప్రోచ్ అయితే మంచి కథ చెప్తారు. అద్భుతమైన కథ, బోల్డ్ డబ్బులు వస్తాయి ఆ కథ సినిమా తీస్తే. ఒక ఆయన ఆ ఇన్సిడెంట్ చెప్తున్నాడు. సోమవారం రాత్రి 9:30 ఆ టైంలో 20-25 మంది వచ్చి అటాక్ చేశారట. వీళ్ళేమో ఇంట్లో అందరూ ఒక మూల కూర్చొని జరిగేది చూస్తున్నారట. కిటికీ బద్దలు కొట్టేశారట. ఈలోగా మిలిటరీ వాళ్ళకి న్యూస్ వెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు జమాతే ఇస్లామీ వాళ్ళు, బిఎన్ పార్టీ వాళ్ళు వచ్చి వీళ్ళను రక్షించారట. కథ అదిరింది కదా. ఈ మిలిటరీ వెహికల్స్ 3 వెహికల్స్ వచ్చాయి. మరి అక్కడి నుంచి దాడి చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఈ జమాతే ఇస్లామీ వాళ్ళే అక్కడ అటాక్ చేశారు. ఆ టయానికి వెహికల్స్ వస్తుంటే పక్కకు తప్పుకున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళకు వీళ్ళు సాయం చేసినట్టుగా నటించి ఉంటారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు చంపినోడే సాయం చేయడం. సో ఆర్మీ చాలా చోట్ల దీన్ని ఆపడానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా ఫలానా వర్గం మీద దాడులు జరుగుతుంటే 3 రోజుల పాటు మీరు ఏమీ పట్టించుకోవద్దు, కల్పించుకోవద్దు అంటూ అక్కడ ఎవరు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వట్లేదు. అటువంటి ఆర్డర్స్ ఎవ్వరూ ఇవ్వలేదు అని నువ్వెట్టా చెప్తావు? GOMS నెంబర్ 786 మహువా ఎం డిపార్ట్మెంట్ డేటెడ్ 9/8/2024 అంటూ ఒక జియో అన్న ఇస్తారనుకుంటున్నావా? ఒక కనుసైగ చాలు అదే ఉత్తర్వు అయిపోతుంది. ఆ 10వ తారీఖునైనా కొంత కంట్రోల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసా? మోడీ గారు ఒక ట్వీట్ చేశారు. అందులో మహమ్మద్ యూనిస్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. అట్లాగే మైనారిటీలను మీరు రక్షిస్తారు అని మేము అనుకుంటున్నాము అని. మహమ్మద్ యూనిస్ గారు మహువా మీడియా ఛానల్కి అడ్మిన్ కాదు కదా. ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్. ఏ మాటకు ఏం అర్థం వస్తుందో కనీసం తెలిసిన ఇంగితం ఉన్నవాడు. వెంటనే ఆయన ఒక మాట అన్నాడు, హిందువుల మీదే కాదు ఎవరి మీదైనా ఎటువంటి అటాకులు జరిగినా ఊరుకునేది లేదు అని. అప్పుడు పరిస్థితి కొద్దిపాటి కంట్రోల్కి వచ్చింది, పూర్తిగా కాదు. ఆయన ఎంతో కొంత నీతి ఉన్నవాడు. ఏమన్నాడు? హిందూస్ ఆర్ అండర్ అటాక్ అన్నాడు. కానీ మన ISIS టాయిలెట్ క్లీనర్స్ ఏమంటున్నారు? హిందూస్ ఆర్ నాట్ అండర్ అటాక్. అఫ్ కోర్స్ మన పేడ పురుగు కూడా అదే అంటున్నారు. అంటే ఆవిడ కూడా ఆ టాయిలెట్ క్లీనర్ అయ్యి ఉండొచ్చు. కేవలం ఆర్మీ పోలీస్ మాత్రమే కాదు, సివిల్ సొసైటీ కూడా ఆ ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడైతే అటాక్స్ జరుగుతాయని అనుమానం ఉందో అక్కడికి వచ్చి రాత్రంతా కాపలా కాస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తాయి. అట్లాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడుతున్నారు, వాళ్ళ మీద దాడులు జరగకుండా. ఎవరు ఎత్తికెళ్ళిపోకుండా కుందేలు పిల్లలకు తోడేలు కాపలా ఉందంట. అట్టాగుంది ఈ ఫోటో. నాకు తెలిసిన పోలీస్ ఆయన ఒకరు విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో
గంజాయి ధ్వంసం చేయడానికి వేసిన బ్యాచ్లో వెళ్ళారు. వాళ్ళు కూడా ఇలాగే వాళ్ళు ఏ గంజాయి తోటనైతే ధ్వంసం చేయడానికి వెళ్ళారో ఆ తోట ముందు ఇలాగే నుంచుని పెద్ద గ్రూప్ ఫోటో తీసుకుని ఆ తర్వాత ఆ తోటను ధ్వంసం చేసేశారు. నాకు అమ్మగారు చూపిస్తున్న ఈ ఫోటో కూడా ఆ ధ్వంసం చేయడానికి ముందు తీసిన గ్రూప్ ఫోటోలాగే కనిపిస్తుంది. మరి హిందువులు మిగిలిన మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి మాట్లాడుతూ మీరు ఈ దాడుల్ని ఆపకపోతే నేను కొనసాగను, నేను దిగిపోతానని కూడా ఆయన బెదిరించారు. ప్రకటించాడు, నిజమే, మేము కాదంటలేదు. అయితే ఆయన ఎప్పుడు ప్రకటించాడు? మోడీ గారు హిందువులు మరియు మైనారిటీల రక్షణ గురించి ట్వీట్ చేసినప్పుడు ప్రకటించాడు. హిందువులు మరి ఇతర మైనారిటీల రక్షణ కోసం మోడీ గారు ట్వీట్ చేసిన తర్వాత ప్రకటించాడు. ఒకసారి చెక్ చేసుకో. అంటే అర్థం ఏంటి? అందరూ కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆపే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ భారతదేశంలో వాటికి ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆపుతుంటే ఇక్కడ ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ ఆజ్యం పోస్తే అక్కడ తిరుగుబాట్లు గొడవలు జరుగుతాయంటారా? ఇది చూడండి, పోలీసులు మిలిటరీ రంగంలోకి దిగాక కొద్దిగా ధైర్యం తెచ్చుకుని బంగ్లాదేశ్లోని హిందువులు ఒక ప్రొటెస్ట్ చేశారు. నిజంగా వాళ్ళ మీద ఎటాకులే జరిగి ఉండకపోతే వాళ్ళు అట్లా ప్రొటెస్టులు ఎట్లా చేస్తారు? ఎందుకు చేస్తారు? తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు వీడియోలు షేర్ చేస్తున్నారు. మనం అక్కడ మైనారిటీ కౌన్సిల్ చెప్పిన మాట నమ్ముదామా? ఇక్కడ మతాల మధ్య చిచ్చులు పెట్టి దాని నుంచి రాజకీయంగా లాభం పొందుదాం అనుకునే వాళ్ళ మాట నమ్ముదామా? అంతేకాదు, ఈ దేశంలో విపరీతంగా మైనారిటీల పట్ల విద్వేషాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే భారతదేశం బయట హిందువులు కూడా మైనారిటీలే. ఇక్కడ మైనారిటీల పట్ల మనం అన్యాయంగా ఉంటే ఈ అన్యాయం మనకి ఇంకెక్కడో అక్కడ ఎదురవుతుంది. బాబగారు, మైనారిటీలకు మనం అన్యాయంగా ఎక్కడున్నాం? ఇక్కడ మైనారిటీగా ఉన్న వాళ్ళ మీద అన్యాయంగా ఉంటే గనక వాళ్ళు ఉన్న దేశంలో మన వాళ్ళ మీద అన్యాయంగా ఉంటారు అంటున్నారు. మీరు ఎవరినైతే మైనారిటీలు అంటున్నారో వాళ్ళ మీద మనం ఎక్కడ అన్యాయంగా ఉన్నామమ్మా? ఆయా దేశాలలో ఉన్న మన వాళ్ళ మీద వాళ్ళు ఎటాకులు చేస్తారేమో అని వాళ్ళు ఇక్కడ ఏం చేసినా మనం నోరు మూసుకుండాలంటారా? భారతదేశం నుంచి హిందువులు పొట్టచేత పట్టుకుని అనేక దేశాల్లో ఉన్నారు. మెజారిటీ వాళ్ళు ముస్లిం దేశాల్లో ఉన్నారు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. దీన్నే బ్లాక్మెయిల్ అంటారండి. వాళ్ళు మన వాళ్ళను ఏదో చేసేస్తారు అక్కడ అని మనం ఇక్కడ వాళ్ళు ఏం చేసినా భరించాలి అని చెబుతున్నారు. మత రాజకీయాలను ప్రచారం చేసే వాళ్ళ నుంచి వచ్చే ఏ వార్తనైనా ఏ ఫార్వర్డ్నైనా కూడా మీరు నిర్ధారించుకుని కానీ నమ్మొద్దు. చూడమ్మా పాపగారు, మత రాజకీయాల సంగతి తర్వాత మాట్లాడదాం. వాళ్ళు డ్యూటీలో ఉంటే వీళ్ళు వాటర్ సప్లై చేస్తున్నారు అలిసిపోకుండా. ఇక్కడ జరిగిన సంఘటన హఠాత్ పరిణామము అనుకుందామా? ప్రీ ప్లాన్డ్, ప్రీ స్క్రిప్టెడ్ ఇష్యూ అనుకుందామా? ఫ్రెండ్స్, ఏం చెప్తుంది ఆవిడ? మనుషులకు పెద్దగా ప్రమాదం జరగలేదు, చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. మనుషులకు ప్రమాదం ఏమీ జరగలేదు, చిన్న చిన్న గాయాలు మాత్రమే జరిగాయి అంటుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. వీడియో పూర్తిగా చూపించలేను ఎందుకంటే యూట్యూబ్ జల్ల కొడుతుంది. ఆ యువతి మీద ఎట్లా దాడి చేస్తున్నారో చూడండి. టోపీలు ఉన్నాయి, బుర్కాలు ఉన్నాయి. 2 చేతులు జోడించి దండం పెట్టించారు, గుంజిళ్ళు తీయించారు. ఆ తర్వాత చెరువులోకి తొయ్యడానికి ప్రయత్నించారు, చెరువులోకి తోసేశారు. చెరువులోంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. చెరువులోంచి బయటకు రావద్దు అంటూ చేతులు అడ్డు పెడుతున్నారు. ఎవరో ఈ వీడియోని అంతవరకే షూట్ చేశారు, దాన్నే సోషల్ మీడియాలో పెట్టారు. ఇక్కడే ఒకసారి నీళ్ళల్లోకి తోస్తే ఆమె బయటికి రావటానికి ప్రయత్నించింది, వాళ్ళు అడ్డుపడుతున్నారు. తర్వాత ఏమైంది? వాళ్ళు మళ్ళీ ఆమెను నీళ్ళల్లోకి తోశారా లేదా ఆమెను ఒడ్డుకి తీసుకున్నారా? ప్రస్తుతం ఆమె బతికి ఉందా బతికి లేదా ఈ విషయాలు ఎవరికీ తెలీదు, ఎవరు చెప్పరు, ఎవరు అడగరు. ఎవరో రిపోర్టు ఇచ్చారు అన్నారు కదా, ఆ రిపోర్ట్లో ఈ ఇష్యూ ఉందా లేదా అది కూడా ఎవరు అడగరు, ఎవరు చెప్పరు. కాబట్టి మీ నోటికి వచ్చింది చెప్పుకోవచ్చు. ఒక్కరికి కూడా ఏమీ కాలేదంటున్నారు. వైరల్ అయిపోయింది. ఒక కమ్యూనిస్టు నాయకుడిని చంపి వేలాడదీసి ఆ బాడీని కొడుతున్నారు. ఆ వీడియో కూడా అబద్ధమే ఏమో. అదే మిత్రులారా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఐఎస్ఐఎస్ వాళ్ళ లెట్రిన్లు కడిగే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. పేడ పురుగులు జర్నలిస్టులుగా నిలబడిపోయారు. బంగ్లాదేశ్లో ఎవ్వరికీ ఏమీ అవ్వలేదట. మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటేనే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. గాడిదల్లా చెవులు ఊపుతూ నుంచుంటే ఇంకా ఎన్ని కథలు చెబుతారో, ఎటువంటి కథలు చెబుతారో కదా. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.